అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. మీ అందరి కోసం విబి పాడ్కాస్ట్ని లాంచ్ చేస్తున్నాను. డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వేరియస్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మీకు గైడెన్స్ ఇవ్వడమే ఈ పాడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవాళ ఈ ఫస్ట్ ఎపిసోడ్లో వీ హ్యావ్ మిస్టర్ సుభాష్ గారు. హీ ఈజ్ అ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అట్ మైక్రోసాఫ్ట్. ఈ ఎపిసోడ్లో వీల్ మోస్ట్లీ ఫోకస్ ఆన్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్. మీకు బేసిక్స్ నుంచి ఏ విధంగా నేర్చుకోవాలి, రిక్వైర్మెంట్ ఏంటి, ఇండస్ట్రీలో ఏం చేస్తూ ఉంటారు, ఫ్రెషర్స్కి అవకాశం ఉంటుందా, సర్టిఫికేషన్స్కి వాల్యూ ఉంటుందా, ఆల్ డిఫరెంట్ థింగ్స్ అండి. ఒక పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్. డెఫినెట్లీ మీకు చాలా డీటెయిల్డ్ ఇన్సైట్స్ లభిస్తాయి. సో వాచ్ ద వీడియో కంప్లీట్లీ. అండ్ ఈ పాడ్కాస్ట్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఆల్సో నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు ఏ డొమైన్స్లోని గెస్టులు కావాలో కమెంట్ చేయండి. ఫర్ షూర్ వాటిని బేస్ చేసుకుని నెక్స్ట్ ఎపిసోడ్స్ని ప్లాన్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ అండి సుభాష్ గారు. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్. మీరు ఒకవేళ మీ గురించి ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఆడియన్స్, రైట్ ఫ్రమ్ యువర్ స్కూలింగ్ అండ్ ఇప్పటిదాకా, లైక్ హౌ డు యూ ఎక్స్ప్రెస్ యువర్ జర్నీ? థ్యాంక్స్ వంశీ, ఇన్వైట్ చేసినందుకు నన్ను. అండ్ ఇట్స్ బీన్ అన్ ఆనర్ టు బీ ఆన్ యువర్ షో. అండ్ జస్ట్ టు అంటే ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే చెప్పడానికి పెద్ద ఎక్కువ లేదు, బట్ 3 ముక్కల్లో చెప్తాను. ఐ స్టార్టెడ్ మై స్కూలింగ్, ప్రెటీ మచ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్కూలింగ్ ఫార్ మీ వాజ్ ఇన్ హైదరాబాద్. నేను స్కూల్లో ఉన్నప్పుడు సైంటిస్ట్ అవుదాం అనుకున్నాను, రాకెట్ సైంటిస్ట్ అవుదాం అనుకున్నాను. Didn't happen because obviously schools, colleges, really put me in a spot where I was like, okay, engineering first చేసిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో అనుకొని I joined engineering pretty much like a lot of other mana students laga. And right when I was 12th class లో అట్లా ఉన్నప్పుడు నేను సైబర్ సెక్యూరిటీలో నాకు లైట్ గా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. నేను అప్పుడు సైబర్ వార్స్ అవన్నీ జరిగేవి ఆ టైంలో. సో అప్పుడు నేను న్యూస్ లో చదివాను సైబర్ వార్స్ అవుతున్నాయి, మన ఇండియన్ హ్యాకర్స్ ఏదో హ్యాక్ చేశారు అని చదివి, దట్స్ హౌ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద ఏరియా ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. అండ్ ఐ థింక్ మేబీ 6-7 months పట్టింది నాకు కొంచెం బేసిక్స్ నేర్చుకొని అసలు ఏంటి ఆ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, అది ఎందుకు ఇంపార్టెంట్ అన్ని తెలుసుకోవడానికి. టుక్ మీ సమ్ టైమ్, a couple of months. అండ్ బ్యాక్ దెన్ అయితే ఇన్ని రిసోర్సెస్ కూడా లేవు, సో ఇట్ వాస్ వెరీ స్కేర్స్. And that's when I started with my bug bounty journey. First bug bounty was I think Microsoft lo vachindi naku. I think after that I got into many companies like Google, Facebook, Yahoo, Twitter. I don't even remember a lot of companies in fact. So subsequent ga nenu ade aa time ki approximate ga engineering lo join ayyanu. Engineering lo vachin tarvata I started my own company. It was called Primoth. It was along with one of my college mate. Second year of engineering lo start chesanu. It did not work out. 1 year after my engineering, we shut it down and I joined my corporate journey. So far it's been I think 4.5-5 years and it's been great. Right now nenu Microsoft lo panchestanu as a cyber security engineer. స్పెసిఫిక్ గా నా రోల్ ఏంటంటే థ్రెట్ యాక్టర్స్ ని పట్టుకోవడం అనమాట. వాళ్ళు ఏదన్నా ఒక మలీషియస్ యాక్టివిటీ చేస్తే మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ మీద దాన్ని పట్టుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. గాట్ ఇట్. గ్రేట్ జర్నీ, లైక్ గెట్టింగ్ యువర్ ఫస్ట్ బగ్ బౌంటీ ఇన్ మైక్రోసాఫ్ట్ టు వర్కింగ్ యాజ్ అ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ ఇన్ మైక్రోసాఫ్ట్. సో ఆబ్వియస్లీ చాలామంది జస్ట్ ఆఫ్టర్ దేర్ స్కూలింగ్ ఆర్ వాళ్ళు ఫస్ట్ చూసేది బగ్ బౌంటీ కదా. సో బగ్ బౌంటీ నేను కూడా ట్రై చేసినప్పుడు ఐ ట్రైడ్ బౌంటీ ఇన్ మెటా. దట్ డింట్ రియలీ వర్క్అవుట్. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఫైనల్గా దట్ ఇట్ వాజ్ అ డూప్లికేట్. సో జస్ట్ వెన్ గెటింగ్ స్టార్టెడ్ ఆబ్వియస్లీ పెద్ద ప్రాజెక్టులు కనబడవు, చిన్న వాళ్ళు ఏమో పే చేయరు, సో మోటివేషన్ రాదు. సో హౌ డూ యూ థింక్ లైక్ ఒక ఫ్రెషర్ బగ్ బౌంటీ జస్ట్ స్టార్ట్ చేస్తున్నాడు ఆర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, రిసోర్సెస్ ఏ విధంగా మేబీ నేర్చుకోవచ్చు, ఫ్రీగా ఏ విధంగా ట్రై చేయొచ్చు, అండ్ హౌ కెన్ హీ గెట్ పెయిడ్ విత్ లైక్ ఆబ్వియస్లీ మినిమల్ ఎఫర్ట్ అనొచ్చు. బికాజ్ సి ఒకవేళ ఆ రివార్డ్ లేకపోతే the investment they make interest పోతుంది. సో what do you think about that? See, I think మీరు ఒక రైట్ పాయింట్ స్ట్రైక్ చేశారు. ఏంటంటే రివార్డ్ లేకపోతే యూ వోంట్ పుట్ ది ఎఫర్ట్ దట్ ఇట్స్ రిక్వైర్డ్ అని. సో ఐ థింక్ దట్స్ ప్రెటీ మచ్ సంథింగ్ దట్ ఐ ఆల్సో అగ్రీ అపాన్. బట్ దీంట్లో ఏంటంటే రివార్డ్ అనేది ఈజ్ ఇట్ మనీ ఆర్ ఇస్ ఇట్ ప్యాషన్ అనేది ఇస్ ది కోర్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. హ్యావింగ్ మనీ యాజ్ అ రివార్డింగ్ ఫ్యాక్టర్ ఇస్ నాట్ బ్యాడ్ యాజ్ ఈజ్, but you need to understand what is your rewarding factor. First point, and this is a general suggestion that I would give a lot of people. Second thing వచ్చేసి ఏంటంటే బగ్ బౌంటీ అనేది ఒకప్పుడు ప్యాషన్ డ్రివెన్ బగ్ బౌంటీ ఉండేది. అంటే వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీలో కానీ అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ లో ఏదో ఒక బగ్ కనుక్కోవాలి అని వాళ్ళు అనుకోని బగ్ బౌంటీలో వచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఈవెన్ నేను కూడా అలా అనుకొని వచ్చిన వాడిని బగ్ బౌంటీలోకి. నాకు ఎప్పుడు కూడా మనీ కానీ ఫేమ్ కానీ
was not really a major driving factor. But that being said, definitely not gonna deny the fact that మన పేరు ఫేస్బుక్ లోనో లేకపోతే మన పేరు గూగుల్ హాల్ ఆఫ్ ఫేమ్ లో వస్తే మన కెరీర్ కి కానీ లేకపోతే మన పేరెంట్స్ కి కానీ వచ్చే మన కాలేజ్ లో కానీ వచ్చే పేరుని దట్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ దట్ డ్రైవ్స్ అ లాట్ ఆఫ్ అస్ as well. దట్ బీయింగ్ సెడ్, ఎప్పుడైతే మనము ఒక బగ్ బౌంటీ చేయాలి అని అనుకుంటున్నామో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బేసిక్స్. అప్లికేషన్ సెక్యూరిటీ యొక్క బేసిక్స్ తెలుసుకోవాలి ఎవరైనా కూడా. అది ఏంటి అప్లికేషన్ సెక్యూరిటీలో బేసిక్స్ అంటే, అసలు అప్లికేషన్ అనేది ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చాలా మీ మిగతా వీడియోస్ లో చెప్తారు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఒక వెబ్ ఏపీఐ అంటే ఏంటి, ఒక రెస్ట్ ఏపీఐ అంటే ఏంటి, అసలు అది ఎలా పనిచేస్తాయి, ఒక బ్రౌజర్ లో మీరు ఒక వెబ్సైట్ లోడ్ చేస్తే ఎలా పనిచేస్తుంది, ఇలా కొన్ని బేసిక్స్ టెక్నాలజికల్ కాన్సెప్ట్స్ అనేవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకు అని అంటే అది మనం తెలుసుకుంటే మీరు ఒక హ్యాకర్ మైండ్ సెట్ తో ప్రతి ఒక్క ఫీచర్ ని చూస్తే దట్ ఈస్ వెన్ యూ విల్ స్టార్ట్ సీయింగ్ దీస్ బగ్స్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఐ థింక్ మా గ్రాండ్ మదర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను అలౌ చేయలేదు పైకి, కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళడానికి నన్ను అలౌ చేయలేదు. బట్ నేనేమన్నా ఓకే చిన్నపిల్లడు నువ్వు నేను అలౌ చేయను అంటే ఐ వాజ్ రోమింగ్ హియర్ అండ్ దేర్. నేను బేస్మెంట్ నుంచి కిందకి వెళ్తే నాకు అక్కడ ఎవరు సెక్యూరిటీ గార్డ్ కనిపించలేదు. అక్కడ నుంచి లిఫ్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయాను. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఫేమస్ హాస్పిటల్. సో ఇది ఒక హ్యాకర్ మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్. ఒక అప్లికేషన్ ని మీరు ఎలా దాంట్లో ఉన్న డేటాని ఎవడైనా ఏం చేయగలడు దాన్ని అనే యొక్క మైండ్ సెట్ మీకు ఉంటే, అండ్ దిస్ కపుల్డ్ విత్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ ది నాలెడ్జ్ దట్ యు ఆర్ ఆల్రెడీ గోయింగ్ టు గెయిన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ అప్లికేషన్ ఎట్లా పనిచేస్తుందన్న నాలెడ్జ్ కనుక తెలుసుకుంటే that is more than enough. That is what is going to drive your bug bounty journey. ఇదొక generic guidance for anyone who wants to start their bug bounty career. Second thing వచ్చేసి, if there is someone who wants to get into bug bounty immediately, first thing which I would suggest is start with web application security, because that is probably something which even మీరు జాబ్ కి అప్లై చేయాలనుకున్నా కూడా it is going to be helpful at a later point in time. లేదు మీరు సొంతంగా ఒక టూల్ రాయాలనుకున్నా కూడా ఇట్ ఈస్ రియలీ గోయింగ్ టు బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ అండర్స్టాండ్ వెబ్ అప్లికేషన్స్ ఎలా పనిచేస్తాయి. నేను చెప్పినట్టుగా క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి కానీ, జావా స్క్రిప్ట్ గురించి కానీ, లేకపోతే సింపుల్ కాన్సెప్ట్స్ తెలుసుకుంటే అప్లికేషన్. అండ్ ద బెస్ట్ వే టు డూ ఇట్ ఇస్, మీకు మీ కాలేజ్ లో నేర్పించే HTML జావా స్క్రిప్ట్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, వాటిని మీరు బిల్డ్ చేయండి. ఒక పింట్రెస్టో ఒక ఫేస్బుక్ తీసుకోండి, దానిలో ఒక చిన్న ఫీచర్ తీసుకోండి, ఒక నోట్ రాసే బ్లాగ్ తయారు చేయడమో ఏదో ఒకటి తీసుకొని ఒక చిన్న వెబ్సైట్ క్రియేట్ చేసి దానిలో డేటా ఎక్కడ రిసైడ్ అవుతుంది, డేటాబేస్ లో ఎక్కడ ఉంటుంది, దాన్ని మీరు అండర్స్టాండ్ చేసుకొని దానిలో రెండింటి మధ్య కనెక్షన్ ఎక్కడ ఉంది, ఆ కనెక్షన్ సెక్యూర్ గా ఉందా లేదా, అలా అర్థం చేసుకొని కాన్సెప్ట్ ని, అప్లికేషన్ ని, ప్రతి ఒక్క కాంపోనెంట్ ని టెస్ట్ చేస్తే మీకు బగ్ బౌంటీ లో మీకు సక్సెస్ బాగా దొరుకుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, స్పెసిఫిక్ గా టెక్నిక్స్, టిప్స్, ట్రిక్స్ కి అయితే చాలా వెబ్సైట్స్, చాలా బ్లాగ్స్ ఉన్నాయి. మేజర్ గా నన్ను కోట్ చేయమంటే పోర్ట్స్విగర్ ల్యాబ్స్ అని ఒకటి ఉంది. బర్బ్ సూట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో పోర్ట్స్విగర్ ల్యాబ్స్, దే ఆఫర్ అ ఫ్రీ రిసోర్స్. ప్రతి ఒక్క ల్యాబ్ కింద వాళ్ళు మీకు కమ్యూనిటీ డ్రివెన్ వీడియోస్ ఉంటాయి which have a very detailed understanding and detailed explanation about what that vulnerability is. అసలు ఆ vulnerability ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, ఎలా కనుక్కోవచ్చు, అన్ని కూడా ఉంటాయి. This is one thing if you want to learn. Second thing వచ్చేసి, learning is going to be a continuous process. Every day ఏదన్నా ఒక కొత్త వల్నరబిలిటీ వస్తే, కొత్త వల్నరబిలిటీ గురించి రిపోర్ట్ ఏమన్నా వస్తే, దాని గురించి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే దాని గురించి చదవండి. అదే ఒక వల్నరబిలిటీని ఒక 4 వెబ్సైట్స్ లో ట్రై చేయండి. అలా దేర్ ఈస్ అ వెరీ గుడ్ ఛాన్స్ దట్ యూ విల్ ఎండ్ అప్, మీకు ఒక 6 months మీరు ఇదే చేస్తే you will end up with at least 100 vulnerabilities that you know that you have tested so far. మీ బ్రెయిన్ ఆటోమేటిక్ గా కొత్త వల్నరబిలిటీస్ కనుక్కోవడానికి మ్యాప్ చేసేసుకుంటుంది. దిస్ ఈస్ అట్లీస్ట్ ప్రాసెస్ టు అ మేజర్ ఎక్స్టెంట్ దట్ ఐ హావ్ ఫాలోడ్. గాట్ ఇట్. సో లైక్ మీరు ఒక 5-10 years బ్యాక్ చూసుకుంటే డెఫినెట్లీ చాలా మంది ఫుల్ టైం చేసేవారు బగ్ బౌంటీ, ఇప్పటికీ చేస్తున్నారు. బట్ డూ యూ థింక్ స్టిల్ లైక్ ఇప్పటికీ కూడా లైక్ క్యాన్ దాట్ బీ అ ఫుల్ టైమ్ కెరియర్, జస్ట్ లుకింగ్ అవుట్ ఫర్ బగ్స్ ఆన్ ప్లాట్ఫామ్స్ లైక్ బగ్ క్రౌడ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్? ఇంకా అంత స్కోప్ ఉందంటారా? It's definitely a lucrative career. In fact, నాకు చాలా మంది friends are really making a good amount of money on those platforms. In fact, a lot of them have quit their jobs as well. So it's definitely a lucrative career, not gonna lie. But on the other hand, మీరు realistic గా థింక్ చేయాలి. మీకు ఇప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు the amount of money that you would require is actually way less than what your other peers are making.
ఆల్మోస్ట్ నథింగ్. మీ మహా అయితే పేరెంట్స్ ఇచ్చేది 500 రూపాయలు 1000 రూపాయలు పాకెట్ మనీ ఇస్తారు, లేకపోతే 2000 పాకెట్ మనీ ఇస్తారు. అండ్ ఇఫ్ యూఆర్ మేకింగ్ లెట్స్ సే 10,000 or 20,000 rupees, that is definitely a big uptick in your income and you will definitely love it. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్, మీరు ఎప్పుడైతే కాలేజ్ బయటకు వస్తారో టీసీఎస్ లో పనిచేసే ఒక బేసిక్ ఫ్రెషర్ ఎంప్లాయీ కూడా ఒక 3 లక్షలో 3.5 లక్షలో లేకపోతే 4 లక్షలో వస్తుంది. అలా వచ్చినప్పుడు మీకు అది కన్సిస్టెంట్ గా వస్తుందా అనేది మీరు ఒకటి చూసుకోవాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ అంటే ఇప్పుడు మీకు అది కన్సిస్టెంట్ గా రాకపోతే మీకు మేబీ యూ విల్ ప్రాబబ్లీ మేక్ 1 lakh వన్స్, బట్ అదే దెర్ ఆర్ డేస్ వేర్ యూ విల్ నాట్ మేక్ అ సింగిల్ పెనీ ఫర్ ద నెక్స్ట్ 4 or 5 months. బట్ అది మీకు మీ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ని బట్టి, తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దట్ బీయింగ్ సెడ్, బగ్ బౌంటీ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ లుక్రేటివ్ కెరియర్. అండ్ స్టూడెంట్స్ అయితే ఎస్పెషలీ ఐ వుడ్ సజెస్ట్, మీరు సైబర్ సెక్యూరిటీలో రాదలుచుకున్నారు, నాకు రావాలని ఉంది సైబర్ సెక్యూరిటీలో అంటే బగ్ బౌంటీస్ ఆర్ అ గుడ్ వే టు గెట్ ఇన్. బికాస్ ఈరోజు కంపెనీస్ జనరలీ మీరు కనుక సైబర్ సెక్యూరిటీ ఫ్రెషర్స్ జాబ్స్ చూస్తే దే ఆర్ నాట్ రియలీ హైరింగ్ ఫ్రెషర్స్ అ లాట్. ఫ్రెషర్స్ కూడా చాలా బ్యారియర్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ టు గెట్ ఇన్ టు సైబర్ సెక్యూరిటీ యాజ్ అ ఫ్రెషర్. బట్ అదే బగ్ బౌంటీ ఉంటే యూ హ్యావ్ వన్ వే కి, అరే నాకు వచ్చిన భయ్ నేను ఈ 10 థింగ్స్ చేశాను, ఈ 10 కంపెనీస్ లో నేను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాను నేను అని మీరు చెప్పగలరు. అండ్ యూ హ్యావ్ వన్ సర్టిఫికేట్ విచ్ సేస్ దీస్ ఆర్ ద 10 కంపెనీస్ విచ్ హావ్ సర్టిఫైడ్ దట్ ఐ నో సైబర్ సెక్యూరిటీ ఆర్ ఐ నో వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ స్పెసిఫిక్లీ అని మీరు ఒక అటెస్టేషన్ ఇవ్వగలుగుతారు. అండ్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్ reputation and brand value. Best companies you find in, let's say, Microsoft kani, Facebook kani, Google kani, మీరు అట్లాంటి కంపెనీస్ లో కనుక్కుంటే, బికాస్ దీస్ కంపెనీస్ ఆర్ వెరీ హార్డ్ టు ఫైండ్ వల్నరబిలిటీస్ ఇన్, ఎస్పెషలీ ఫర్ ఫ్రెషర్స్, బికాస్ దే ఆర్ వెరీ సాచురేటెడ్ మార్కెట్స్. అంటే అందరూ దాని మీద ట్రై చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క బగ్ బౌంటీ అంటారు వాళ్ళకి తెలుసు కాబట్టి అందరూ వాళ్ళు దాని మీద ట్రై చేస్తారు. సో అప్పుడు ఇట్ విల్ బికమ్ ఈజియర్ ఇఫ్ యూ ఫైండ్ అన్ ఇష్యూ దేర్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే దట్ దిస్ పర్సన్ హ్యాస్ good cyber security knowledge, and at least to some extent he understands what a vulnerability is and our basic concepts వచ్చి తనకి అని we can pass him on to the next level. అలా చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ అనేది కెరీర్ గా ఉంటుందా ఉండదా అని పక్కన పెడితే, it is definitely going to be helpful for even landing your dream job in a dream company is what I would say. Got it. Makes sense. If you want to get into a software engineer career as a fresher, మీకుండే రౌండ్స్ని బట్టి మేబీ కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందని చెప్పి కనుక్కోవచ్చు. సో ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్, దే కెన్ లర్న్ డిఎస్ఏ, దే కెన్ లర్న్ సిస్టమ్ డిజైన్. సో అదేవిధంగా కమింగ్ టు సైబర్ సెక్యూరిటీ, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రౌండ్స్ దట్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ లుక్ ఫర్, అండ్ వాటిల్లో ఏ స్కిల్స్ వస్తే ఇఫ్ అ ఫ్రెషర్ ఈవెన్ ఇఫ్ ఈస్ నాట్ ఇన్ టు దట్ డొమైన్ కెన్ జాయిన్ దట్ విత్ ఫ్యూ స్కిల్స్? అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది సిన్స్ ఇట్స్ అ బ్రాడర్ ఫీల్డ్, దాంట్లో కూడా మీకు ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యూఆర్ లెట్స్ సే సమ్మన్ హూ ఇస్ అప్లైయింగ్ ఫర్ అ జావా ఇంజనీర్ కానీ, జావా బ్యాక్ ఎండ్ ఇంజనీర్, లేకపోతే పైథాన్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్ కానీ, లేదు జావా స్క్రిప్ట్, నోట్ జేఎస్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్ ఏదన్నా కూడా మీకు ఒక డెఫినెట్ ప్యాటర్న్ ఉంది. కానీ సైబర్ సెక్యూరిటీలో అలా లేదు. ఎందుకు దానికి అని అంటే, సైబర్ సెక్యూరిటీ ఈజ్ అ వెరీ బ్రాడ్ ఈకో సిస్టమ్ వేర్ దాంట్లో ఆఫెన్సివ్ సెక్యూరిటీ అని ఒకటి ఉంది, డిఫెన్సివ్ సెక్యూరిటీ అని ఒకటి ఉంది. ఆఫెన్సివ్ సెక్యూరిటీ అంటే ఎలా అటాక్ చేసి మనం ఎలా అటాక్ చేయగలడు అని మనమే చేసి చూపిస్తాం కంపెనీస్ కి, సో దట్ దే కెన్ ఫిక్స్ దట్ ఇష్యూ. డిఫెన్సివ్ సెక్యూరిటీ అంటే ఇలా అటాక్ చేస్తారు అని మనకు తెలుసు కాబట్టి మనం దాన్ని డిఫెండ్ చేస్తాము. మళ్ళీ సెక్యూరిటీ మేనేజ్మెంట్ అని ఉంటుంది, మళ్ళీ ఆక్సిలరీ ఫంక్షన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇలా మనం అప్లై చేసే యొక్క రోల్ ని బట్టి ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ అన్ ఇంటర్వ్యూయర్ ఇస్ గోయింగ్ టు డిఫర్. అండ్ ఎంట్రీ లెవెల్లో మోస్ట్లీ వాట్ హావ్ సీన్ ఇస్ ఆఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ మాత్రమే మోస్ట్లీ ఎంట్రీ లెవెల్స్ లో ఉంటాయి. ఇఫ్ యూఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ అ మాస్టర్స్ బ్యాక్గ్రౌండ్. మాస్టర్స్ బ్యాక్గ్రౌండ్ విత్ అన్ ఎంబీఏ ఉంటే జనరలీ పీపుల్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ లో, కంప్లైన్స్ వాటిల్లో కూడా వెళ్తారు. బట్ ఐఎమ్ గోనా నాట్ టచ్ అపాన్ దాట్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఫర్ నౌ. బట్ గనక మనం జనరల్ గా ఆఫెన్సివ్ కానీ డిఫెన్సివ్ సెక్యూరిటీలో కానీ చూసుకుంటే, నంబర్ ఆఫ్ రౌండ్స్ ఆల్సో డిఫర్స్. లైక్ కొన్ని కంపెనీస్ లో దెర్ ఆర్ 4 or 5 rounds. Microsoft lo I have seen like there are 5 rounds for certain roles, there are 7 rounds for certain roles, and sometimes there are only 3 rounds depending on the requirement kani urgency kani chala matuku nenu chusanu, it varies. But in general the expectation is going to be, one, your security fundamentals. How good are your computing and security fundamentals అనేది important. దీంట్లో ఏమేమి వస్తాయి మనకి? కంప్యూటింగ్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ అంటే ఏంటి, తర్వాత అప్లికేషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కంప్యూటింగ్ లో మనం బీటెక్ లో నేర్చుకునే ఒక కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం జస్ట్ డెఫినేషన్స్ బట్టి కొట్టడం కాదు, మనకి యాక్చువల్గా తెలియాలి, మనం అర్థం చేసుకోవాలి దాని అదేంటో. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి వి విల్ హ్యావ్ సమ్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ లైక్ హ్యాషింగ్ అంటే ఏంటి, ఎన్క్రిప్షన్ అంటే ఏంటి,
సిఐఏ ట్రయాడ్ అంటే ఏంటి. ఒకవేళ మనము నేను నా స్పెషాలిటీ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ అని చెప్తే వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. లైక్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీలో క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంటి, అట్లా అని. మొబైల్ అప్లికేషన్ సెక్యూరిటీ అంటే ఇన్సెక్యూర్ డేటా స్టోరేజా, లేకపోతే రూట్ డిటెక్షన్ బైపాసా, ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ దే విల్ జస్ట్ ట్రై టు గేజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్. అంటే జనరల్లీ 90% నేను ముందర చెప్పినట్టుగా సైబర్ సెక్యూరిటీలో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ నే తీసుకుంటారు. ఇట్ కెన్ బి యువర్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్, ఆర్ ఇట్ కెన్ బి యువర్ బగ్ బౌంటీ / ఫ్రీలాన్స్ ఎక్స్పీరియన్స్, ఆర్ ఇట్ కెన్ బి యువర్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్. అవి ఏమీ లేకుండా డైరెక్ట్ గా బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళని తీసుకోవడం వెరీ రేర్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బట్ ఇట్ ఈస్ వెరీ రేర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కంప్యూటింగ్ కాన్సెప్ట్స్ అనేవి మనకి అకాడమిక్ గా ఏదైనా ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ లో కొత్త కోర్సెస్ వచ్చాయి, ఫోరెన్సిక్స్ మీద కానీ వీటి మీద కానీ. మన స్పెషాలిటీని బట్టి మనం ఏదైతే చెప్తామో నేర్చుకున్నామని దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఇన్ జనరల్ ఇదొక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు రివాల్వ్ అరౌండ్ టెక్నాలజీ బేసిక్స్ విచ్ ఇస్ అరౌండ్ కంప్యూటింగ్ కానీ లేకపోతే నెట్వర్కింగ్ కానీ ఎక్సెట్రా. నెక్స్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రివాల్వ్ అరౌండ్ సెక్యూరిటీ. దెన్ కొన్ని కంపెనీస్ అయితే దే ఆల్సో గో ఫర్ అ హ్యాండ్స్ ఆన్ CTF కైండ్ ఆఫ్ రౌండ్స్ as well, but some companies don't. But this is going to be like a basic structure. Got it. Just for freshers who don't know about CTF, Capture the Flags, I mean, what do you recommend? అసలు ప్రస్తుతానికి ఉన్న మంచి హ్యాకథాన్స్ ఏంటి అండ్ వాటికి ప్రీరిక్విజిట్స్ ఏంటి? మేబీ ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ అరౌండ్ దాట్. సైబర్ సెక్యూరిటీలో క్యాప్చర్ ద ఫ్లాగ్ అనే స్పెసిఫిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే, you will have a challenge, you will have an environment which is going to be either vulnerable. ఆ ఎన్విరాన్మెంట్ లో చాలా లూప్ హోల్స్, చాలా వల్నరబిలిటీస్ పెడతాడు అనమాట. మనం ఆ వల్నరబిలిటీ సాల్వ్ చేసుకుంటూ ప్రతి స్టేజ్ లో వీ విల్ గెట్ వన్ ఆర్ ది అదర్ ఫ్లాగ్. ఆ ఫ్లాగ్ అండ్ అన్ హింట్ టు గెట్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఉంటుంది. దాన్ని బట్టి వీ విల్ బి ఏబుల్ టు ప్రొసీడ్ టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ 2 levels, సమ్టైమ్స్ ఇట్ ఈస్ 3 levels, సమ్టైమ్స్ కింగ్ ఆఫ్ ద హిల్ అంటారు. కింగ్ ఆఫ్ ద హిల్ అంటే మనం దాన్ని హ్యాక్ చేయాలి, దాన్ని ప్రొటెక్ట్ కూడా చేయాలి, సో దట్ స్టాప్ అదర్ పీపుల్ ఫ్రమ్ కాంప్రమైజింగ్ దాట్ పర్టికులర్ ఎన్విరాన్మెంట్. బట్ జనరలీ ఫర్ ఫ్రెషర్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్, ఫస్ట్ మీరు ట్రై హ్యాక్ మీ అనే ఒక ప్లాట్ఫామ్ ని వెళ్ళి రిజిస్టర్ అయ్యి యూ స్టార్ట్ డూయింగ్ బేసిక్ రూమ్స్ లైక్ నెట్వర్కింగ్ కానీ, లేకపోతే దాంట్లో OS ఫండమెంటల్స్ ఉంటాయి, విండోస్ కానీ, లినక్స్ ఫండమెంటల్స్ కానీ, అండ్ దెర్ ఆర్ గోయింగ్ టు బి అదర్ రూమ్స్ అరౌండ్ సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ కూడా. దాంట్లో ఎట్లా ఉంటుందంటే ఒక ఛాలెంజ్ ఇస్తారు వాళ్ళు, ఒక బ్రీఫ్ కూడా ఇస్తారు దాని గురించి. అంటే మీకు ఇప్పుడు ఎన్క్రిప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దే టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బాబ్ అండ్ ఆలిస్ అని తీసుకొని ఎగ్జాంపుల్. ఆ రెండు బాబ్ అండ్ ఆలిస్ దే ఆర్ ట్రైంగ్ టు సెండ్ వన్ స్ట్రింగ్ ఫ్రమ్ సెండ్ అ మెసేజ్, అండ్ వాళ్ళ మధ్యలో ఎన్క్రిప్ట్ చేసి పంపించాడు, మధ్యలో ఎవడో దొంగోడు పట్టుకున్నాడు ఆ మెసేజ్ ని, వాడు డీక్రిప్ట్ చేయాలంటే ఎలా, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ. అండ్ ఇట్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేజర్ గా ఫ్రీ రూమ్స్ ఉంటాయి దాంట్లో, but there are also rooms which are paid. For now, as a fresher, you don't need paid rooms as such. So start with TryHackMe. If you are at a stage where నాకు TryHackMe చాలా ఈజీ అయిపోతుంది, నేను ఈజీగా సాల్వ్ చేయగలుగుతున్నాను అంటే, TryHackMe is more like guided అనమాట. అంటే ఇప్పుడు చిన్నపిల్లల్ని పట్టుకొని నడిపించినట్టుగా నడిపిస్తారు, స్పూన్ ఫీడింగ్ కొంత ఉంటుంది. అదే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి హ్యాక్ ద బాక్స్ అని ఇంకొక ప్లాట్ఫామ్ ఉంటుంది. హ్యాక్ ద బాక్స్ లో ఏంటంటే ఇట్ ఈస్ మోర్ సెల్ఫ్ బేస్డ్. అంటే మనకి యు ఆర్ గివెన్ మోర్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్లోర్, యు ఆర్ గివెన్ మోర్, అంటే వాళ్ళ మోర్ రియలిస్టిక్, కొంచెం రియాలిటీకి దగ్గరలో ఉన్న బాక్సెస్ ఉంటాయి. బాక్సెస్ అంటే ఏం లేదు, వాళ్ళు ఒక VM పెడతారు అనమాట, హోస్ట్ చేసి పెడతారు ఒక VM. వాళ్ళు మనకు VPN ఇస్తారు ఆ ఎన్విరాన్మెంట్ కనెక్ట్ అవ్వడానికి. ఆ VPN ని యూజ్ చేసి మనం ఆ ఎన్విరాన్మెంట్ కనెక్ట్ అయ్యి ఆ సర్వర్ ని హ్యాక్ చేయాలి. దాని గురించి ఒక వాక్ త్రూ అనేది ఉంటుంది, అన్ని డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి దానికి సంబంధించినవన్నీ. ఫారమ్స్ లో దాని హ్యాక్ ద బాక్స్ ఫారమ్స్ అని ఉంటుంది, హ్యాక్ ద బాక్స్ ఫారమ్స్ లో దాని గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. So as a fresher, once you have done TryHackMe, Hack the Box కి వెళ్ళొచ్చు. Hack the Box మీద ఏమైనా సాల్వ్ చేయలేకపోతున్నారంటే you should be able to go ahead and read walkthroughs, forums లో చదవండి. అది కూడా అయిపోయింది, నేను చేయగలుగుతున్నాను హ్యాక్ ద బాక్స్ లో ఈజీ అండ్ మీడియం లెవెల్ బాక్సెస్ నేను చేయగలుగుతున్నాను అని అంటే, దెన్ గో ఫర్ లైవ్ కాన్ఫరెన్స్ CTFs. ప్రతి ఒక్క కాన్ఫరెన్స్ లో కూడా వాళ్ళు క్యాప్చర్ ద ఫ్లాగ్ ఈవెంట్స్ పెడుతూ ఉంటారు. మీరు ఆ క్యాప్చర్ ద ఫ్లాగ్ ఈవెంట్స్ లోకి వెళ్ళి మీరు గనక పార్టిసిపేట్ చేస్తే you'll also win goodies, scholarships, passes, sometimes even job offers. చాలా కంపెనీస్ అయితే క్యాప్చర్ ద ఫ్లాగ్ ఈవెంట్స్ తో జాబ్ ఆఫర్స్ కూడా ఇస్తారు. అట్లీస్ట్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ కి పిలుస్తారు మిమ్మల్ని. ఇన్స్టెడ్ ఆఫ్ రెజ్యూమే బేస్డ్ ఫిల్టరింగ్, క్యాప్చర్ ద ఫ్లాగ్ ఈవెంట్స్ కూడా యూస్ చేస్తారు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ నెక్స్ట్ స్టెప్ దట్ యూ షుడ్ బి డూయింగ్. సో దీస్ ఆర్, ఐ థింక్, ఆ 3 phases లో ఇన్ ద ఆర్డర్ దట్ ఐ మెన్షన్, ఫ్రెషర్స్ కనుక తీసుకుంటే దే విల్ హ్యావ్ బెటర్ రిజల్ట్స్. గాట్ ఇట్. మీకు తెలిసి ఉంటుంది, ఇదివరకు ఒక 3-4 years ముందు వరకు CSCలో
వీ యూస్ టు హ్యావ్ ఓన్లీ సిఎస్సి అండ్ మహా అయితే ఐటీ ఉండేది, 2 బ్రాంచెస్. కానీ ఇప్పుడు సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి విత్ డేటా సైన్స్, రకరకాలు. సో చాలామంది మేబీ అట్ ది ఎండ్ ఆఫ్ 4 years విల్ గెట్ అ జాబ్ స్ట్రైట్ అవే ఇన్ ద స్పెసిఫిక్ డొమైన్ అనుకుంటున్నారు. బేసిక్గా ఫ్రమ్ అ కార్పొరేట్ పర్స్పెక్టివ్ అసలు ఈ బ్రాంచెస్ విత్ స్పెషలైజేషన్ మ్యాటర్ అవుతాయా? అంటే మాట్లాడితే గొడవలు అయిపోతాయి ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ నాకు పెద్దగా అంత నమ్మకం లేదు. కాలేజ్ లో నేర్పించేది 100% మీకు దానివల్ల జాబ్ వస్తుంది అని అంటే, ఇఫ్ సమ్మన్ సేస్ దాట్, ఐ వుడ్ నాట్ బిలీవ్ దెమ్ క్వైట్ ఫ్రాంక్లీ. నేను చాలా మందిని చూసాను సిఎస్సి ఇన్ సైబర్ సెక్యూరిటీ చేసినవి, తర్వాత వాళ్ళకి జాబ్ రాక వాళ్ళు అగైన్ స్టార్టెడ్ లెర్నింగ్, మళ్ళీ అమీర్పేట్కి వెళ్ళి వాళ్ళు చేసుకున్నారు. దట్ బీయింగ్ సెడ్, ఐఎమ్ నాట్ సేయింగ్ సిఎస్సి ఇన్ సైబర్ సెక్యూరిటీ ఇస్ బ్యాడ్. సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ ఇస్ డెఫినెట్లీ అ గుడ్ స్టెప్. వాళ్ళు నేర్చుకోవడానికి బేసిక్స్ అనేవి కంప్యూటర్ సైన్స్ కంటే ఇంకా బెటర్ గానే నేర్పిస్తారు వాళ్ళకి. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్, ఐ థింక్ వాళ్ళు బియాండ్ కాలేజ్ దే షుడ్ ఇన్వెస్ట్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ దెమ్. తర్వాత ఇంకోటి ఏంటంటే, లైక్ నేను ఇప్పుడు మీకు చెప్పిన చాలా మటుకు కాన్సెప్ట్స్ మీ కనుక కాలేజ్ లో కవర్ అవుతుంటే వెల్ అండ్ గుడ్, బట్ టెస్ట్ యువర్ నాలెడ్జ్. బికాస్ మన కాలేజ్ లో చెప్పేది ఎన్క్రిప్షన్ అంటే మేబీ దేసే asymmetric versus symmetric encryption చెప్తారు, these are the asymmetric algorithms, these are the symmetric algorithms అని చెప్తారు. But how is asymmetric encryption actually being used in TLS or SSL? Actual application అనేది మేబీ చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. సో అది మీకు తెలియాలి. కాన్సెప్ట్స్ అనేవి కాలేజ్ లో చెప్తారు, బట్ దాని అప్లికేషన్ అనేది మీరే తెలుసుకోవాలి, మీరు చదువుకొని తెలుసుకోవాలి. అది ఎలా చదువుకోవచ్చు, ఎలా తెలుసుకోవచ్చు అంటే దానికి చాలా సింపుల్. మీరు ఈ నేను చెప్పిన ఒక మెథడ్ లో మీరు ఫాలో అయ్యి, ఒకవేళ అప్లికేషన్ సెక్యూరిటీ అయితే, అదే నెట్వర్క్ సెక్యూరిటీ అయితే మీరు ఎస్ఎస్ఎల్ గురించి, టిఎల్ఎస్ ఇట్లాంటి వాటి గురించి చదువుకొని మీరు వైర్ షార్క్ తీసుకోవాలి. వైర్ షార్క్ అనేది ఒక ప్యాకెట్ క్యాప్చరింగ్ టూల్. అది తీసుకొని అనలైజ్ చేయండి. మీరు ఇప్పుడు మనం ఒక కాల్ లో మాట్లాడుతున్నాము అని అంటే, దెర్ ఆర్ మల్టిపుల్ ప్యాకెట్స్ దట్ ఆర్ బీయింగ్ సెండ్ టు యూ అండ్ మల్టిపుల్ ప్యాకెట్స్ ఆర్ కమింగ్ టు మీ. ఆ కమ్యూనికేషన్ మీరు కనుక చూసి అసలు ఇలా అవుతోంది అని తెలుసుకుంటేనే మీకు చాలా, యు ఆర్ ప్రాబబ్లీ బెటర్ దెన్ 50-60% ఆఫ్ ద పీపుల్ అవుట్ దేర్. సో బాటమ్ లైన్, వన్ లైన్ ఆన్సర్, ఈజ్ ఇట్ రియలీ హెల్ప్ఫుల్? వాళ్ళకి జాబ్ వస్తుందా అంటే ఐ డౌట్. ఐ వుడ్ సే నో. ఐ హ్యాపీ టు బి కరెక్టెడ్. పీపుల్ కి నిజంగా జాబ్స్ వస్తున్నాయి డైరెక్ట్ గా అంటే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. బట్ నేను చూసిన దాంట్లో అయితే, నేను ఇంటర్వ్యూ చేసిన పీపుల్ లో అయితే జనరలీ రావు, బికాస్ పీపుల్ జనరలీ ల్యాక్ సమ్ ఫండమెంటల్స్ అండ్ ఈవెన్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ఉండదు వాళ్ళకి. యా, అంటే ఐ జస్ట్ వాంట్ గెట్ యువర్ పర్స్పెక్టివ్. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను చూసింది ఏంటంటే, ఏదైతే సిఎస్సి ఉంటుందో ఆ సిఎస్సిలో మనకి ఎలా ఉండేదంటే, లైక్ కోర్ సిఎస్సి ఉన్నప్పుడు ఆఫ్టర్ 3rd year దేర్ యూస్ టు బి ఎలెక్టివ్స్. అండ్ ఎలెక్టివ్స్లో యూ కుడ్ హ్యావ్ లెర్న్ ఎనీథింగ్, లైక్ డేటా సైన్స్ కానివ్వండి, క్రిప్టోగ్రఫీ కానివ్వండి. అగైన్ క్రిప్టోగ్రఫీలో ఏం చెప్పరు, బాబు ఎలీస్ ఎగ్జాంపుల్స్ బట్టి కొట్టిస్తారు అంతే. బట్ దీంట్లో ఏం చేస్తున్నారంటే, ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్లో ఆ ఎలెక్టివ్స్ని పీకేసి ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ దే ఆర్ జస్ట్ మేకింగ్ దో సబ్జెక్ట్స్ స్కోర్ అంతే. ఆ డిగ్రీ పేరుకి అంత కార్పొరేట్లో వాల్యూ లేకపోతే ఐ వుడ్ సే గైస్, లైక్ అంత వెనక్కి పడిపోకండి, జస్ట్ గో విత్ ఎనీ సిఎస్సి యూ వాంట్, బికాస్ పెద్ద తేడా ఏం రాదు మీకు. అండ్ జస్ట్ ఫాలో అప్ టు యువర్ లైక్ సజెషన్ అండి, మనకి మీరు చెప్పినట్లుగా వైర్ షార్క్ ఒకటి, బర్బ్ సూట్ ఒకటి, ఈ విధంగా కొన్ని టూల్స్ ఉంటాయి. సో యాజ్ అ ఫ్రెషర్, వాట్ ఎల్స్ డూ యూ థింక్ షుడ్ బి లైక్ లెర్న్డ్ అపార్ట్ ఫ్రమ్ యూర్ స్టడీస్? ఇటువంటి ఇంకా ఏం టూల్స్ నేర్చుకుంటే బాగుంటుంది? ఐ థింక్ టూల్ పర్సన్ లాగా అవ్వకూడదు అనేది నా యొక్క ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. బికాజ్ సైబర్ సెక్యూరిటీలో ఉన్నవాడు ఒక డాక్టర్ లాంటి వాడు. అంటే డాక్టర్స్ ఆర్ దే హ్యావ్ అ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. బట్ సైబర్ సెక్యూరిటీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఈ ఫోర్సెప్స్ తో మాత్రమే నేను పని చేస్తాను, లేకపోతే నాకు ఈ బ్రాండ్ ఫోర్సెప్స్ కాకుండా వేరే బ్రాండ్ ఫోర్సెప్స్ ఇస్తే నేను పని చేయలేను, లేకపోతే నాకు ఈ బ్రాండ్ కత్తర్లు కాకుండా వేరే బ్రాండ్ కత్తర్లు ఇస్తే నేను పని చేయలేను అంటే అది మనకి చాలా నవ్వు వస్తుంది. బట్ అదే సైబర్ సెక్యూరిటీలో ఇప్పుడున్న ఈకో సిస్టమ్ లో చాలా మంది నేను ఈ ఎస్ఐఎం తో మాత్రం పని చేయగలను, నేను ఈ ఎస్ఐఎం తో పని చేయలేను, నాకు ఈ ఎస్ఐఎం తో పని చేయాలంటే ఎస్ఐఎం ఇస్ వన్ ఆఫ్ ద టూల్ విచ్ వి యూజ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. నేను లేకపోతే ఈడిఆర్ కానీ ఏదన్నా కానీ యాంటీవైరస్ కానీ నేను దీంతో పని చేయగలను, దీంతో పని చేయలేను, దీంతో పని చేయాలంటే నాకు ట్రైనింగ్ తీసుకోవాలి అని అంటారు. బాస్, నేను అడిగే క్వశ్చన్ చాలా సింపుల్. నీకు వాట్సాప్ ఎవడైనా నేర్పించాడా ఎలా వాడాలి అని? నీకు ఫేస్బుక్ ఎవడైనా నేర్పించాడా? అమ్మాయిలకు మెసేజ్ పెట్టేటప్పుడు నువ్వు ఫేస్బుక్ లో యూ ఫిగర్డ్ ఇట్ అవుట్ యువర్ సెల్ఫ్. సో కాబట్టి ఏ టూల్ అయినా కూడా ఆల్ యూ నీడ్ ఇస్ ప్రాబబ్లీ అన్ అవర్ విత్ ద టూల్. నువ్వు బ్రౌజ్ చేసుకొని ఎత్తుక్కొని అసలు ఏంటిది, ఏం చేస్తుంది టూల్ అని నువ్వు ఈజీగా కనుక్కోగలవు. సో డోంట్ డిపెండ్ ఆన్ టూల్స్, గో విత్ ది కాన్సెప్ట్స్. ఇప్పుడు బర్బ్ సూట్ లో వాడు పోర్ట్ స్పీకర్ ల్యాబ్స్ వాడు బర్బ్ సూట్ తో చూపిస్తాడు. బట్ ద సేమ్ థింగ్ వెన్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, అంటే బర్బ్ సూట్ అనేది నువ్వు యాక్చువల్ గా ఒక సర్వర్ ఒక క్లయింట్ ఉందంటే ఆ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్ చేయడానికి యు ఆర్ యూజింగ్ దట్ టూల్ కాల్డ్ బర్బ్ సూట్.
అది గనక మనం రియలైజ్ అయితే ఆల్ యూ నీడ్ ఇస్ దాట్ రియలైజేషన్. నువ్వు దానికి ఫిడ్లర్ వాడతావు, లేకపోతే శాప్ వాడతావు, లేకపోతే సమ్ అదర్ టూల్ వాడతావు, బట్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. గాట్ ఇట్. సో యాజ్ అ ఫ్రెషర్, యాజ్ యూ సెడ్, మన కార్పొరేట్లో జాబ్ స్ట్రేట్ అవే కష్టమే. అట్ ద సేమ్ టైమ్ వర్క్ బౌండరీ ట్రై చేస్తూ ఐ నో లైక్ సెవరల్ పీపుల్ నా సర్కిల్లో దే హ్యాడ్ ట్రైడ్ లైక్ పుట్ ఇన్ మల్టిపుల్ అవర్స్, లాస్ట్కి బగ్ దొరకదు, డీమోటివేట్ అయిపోతారు అండ్ దే మూవ్ ఇన్ టు అ సెపరేట్ డొమైన్. సో ఈ కేసులో సర్టిఫికేషన్స్ లైక్ మన ఈ సిఈహెచ్ ఉంటుంది కదా, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, ఇటువంటి సర్టిఫికేషన్స్ ఏమైనా హెల్ప్ అవుతాయా ఆర్ వాటికి పెద్ద రోల్ ఉండదా? This is again one controversial opinion which everyone in the corporate is going to have. Certificates అనేవి they are only going to be a resume unblocker. ఇప్పుడు ఎప్పుడైతే రెజ్యూమే మనం పంపిస్తామో ఒక హెచ్ఆర్ కి, ఇన్ మెనీ అ టైమ్స్ యూ వాంట్ అండర్స్టాండ్ దిస్, బట్ అదొక ఆటోమేటెడ్ పైప్ లైన్ లో వెళ్ళిపోతుంది. ఆ పైప్ లైన్ లో కీవర్డ్స్ ఉంటే ఇట్ ఇస్ గోయింగ్ టు పికప్ అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టు ఫిల్టర్ దట్. కొన్నిట్లో మెషిన్ లెర్నింగ్ అంటారు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది స్ట్రింగ్ బేస్ సెర్చ్ చేసుకుంటుంది. అది నీకుంటే ఆ పర్టికులర్ స్ట్రింగ్ పర్టికులర్ రెజ్యూమేలో ఉంటే అది తీసుకొని పెట్టేస్తుంది, ఓకే యాక్సెప్టెడ్ దీంట్లో పెట్టేస్తుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వైల్ సిఈహెచ్ కానీ లేకపోతే ఓఎస్సిపి కానీ ఆర్ ఎనీ SAN సర్టిఫికేషన్ కానీ, దే ఆర్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఇఫ్ యువ్ గాట్ మనీ టు స్పెండ్ ఆన్ ఇట్. దిస్ ఇస్ వాట్ ఐ విల్ సే. చాలా మంది ఏమంటారంటే సర్టిఫికేషన్స్ అంత వేస్ట్ అబ్బా, నువ్వు ప్రాక్టికల్ లెర్నింగ్ తెచ్చేసుకో అంటే, ఫర్ సమ్ పీపుల్ దిస్ జస్ట్ డజంట్ వర్క్. కొంతమందికి అంటే ఇప్పుడు తారే జమీన్ పర్ లో చూపించినట్టు ఎవ్రీ కిడ్ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ లెర్నింగ్. ఎవ్రీ కిడ్ ఆర్ even like us, we have our own way of learning about any new concept. సో మనకి నేను ఇఫ్ ఐ సే సర్టిఫికేషన్స్ ఆర్ యూజ్లెస్ అంటే క్లాస్ రూమ్ లో కూర్చొని చదువుకోకూడదు, నువ్వు కూర్చొని ఇంటర్నెట్ లో ఎత్తుకొని చదువుకోవాలంటే ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ ఎవ్రీ వన్. ఫర్ సమ్ పీపుల్ క్లాస్ రూమ్ స్టడీ వర్క్స్, ఫర్ సమ్ పీపుల్ దిస్ యాక్చువల్లీ హెల్ప్స్ దెమ్. సో అలాంటి వాళ్ళకి ఇఫ్ యూ హ్యావ్ మనీ టు స్పెండ్, ఓన్లీ దెన్ గో ఫర్ దీస్ సర్టిఫికేషన్స్. దట్ బీయింగ్ సెడ్, వాట్ సర్టిఫికేషన్స్? CH is a good certification to get started very very initially. CH తర్వాత CH ప్రాక్టికల్ అవి ఇవన్నీ స్టార్ట్ చేశారు, బట్ CH బేసిక్స్ విల్ గివ్ యూ ఆ మెటీరియల్ లో మీరు చదువుకుంటే, ఆ వీడియోస్ మీరు చూసుకుంటే యూ విల్ గెట్ సమ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ సైబర్ సెక్యూరిటీ ఇస్. వల్నరబిలిటీ అంటే ఏంటి, ఎక్స్ప్లాయిట్ అంటే ఏంటి, హ్యాకర్ అంటే ఎవడు, ఎన్ని టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఉంటారు, ఈ లింగో ఏదైతే ఉంటుందో. ఇప్పుడు మనం కార్పొరేట్ లో ఏంటంటే నేను వల్నరబిలిటీ అంటాను, వల్నరబిలిటీ అంటే సగం మందికి తెలియదు అసలు. ఈ లింగో కార్పొరేట్ లో మాట్లాడుకునే లింగో, ఎస్పెషల్లీ సైబర్ సెక్యూరిటీలో మాట్లాడుకునే లింగో అనేది అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది. బట్ ఇదే సర్టిఫికేషన్ లేకుండా కూడా నేర్చుకోవచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ కెన్ స్టార్ట్ విత్ దోస్ సర్టిఫికేషన్స్. ఫర్ పీపుల్ హూ థింక్ టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే, దే కెన్ స్టార్ట్ విత్ దీస్ సర్టిఫికేషన్స్. మన OSCP సర్టిఫికేషన్ ఉంది, తర్వాత PNPT అని ఒక కొత్త సర్టిఫికేషన్ వచ్చింది. ఐ హావ్ హర్డ్ గుడ్ రివ్యూస్ ఫ్రమ్ about that certification. It is offered by this guy called the Cyber Mentor ani. Okay. So these are very good broad spectrum certifications which can be taken up by people. OSCP kani ee SAN certifications kani, I would say wait till you join a company. Meer fresher ga oka company lo join ayin tarvata those companies will generally sponsor you for those certifications, because నేను చూసిన కేసు ఏంటంటే almost cost you close to $2,000. Yeah. OSCP అయితే I think it is going to cost you somewhere like at least more than $1,000. It's extremely expensive for Indians because like mana markup currency markup value to చూసుకుంటే it is way expensive, and I don't know, I don't see that very worthy మన పాకెట్ నుంచి పెట్టడం అనేది. ఇన్స్టెడ్ లెట్ యువర్ కంపెనీ పే ఫర్ ఇట్ బికాస్ ఆఫ్ కంప్లైన్స్ రిక్వైర్మెంట్, వాళ్ళ క్లయింట్ కి చూపించుకోవడానికి వాళ్ళకి కావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అది. ఎస్పెషల్లీ మనకి అటెంప్ట్స్ లిమిటెడ్, వ్యాలిడిటీ లిమిటెడ్, అన్ని లిమిటెడ్. సో మేక్ సెన్స్ లైక్ ఇఫ్ యూ డోంట్ రియల్లీ నీడ్ దాట్. సో విత్ దట్ సైడ్, యాజ్ యూ సెడ్ లైక్ డబ్బులు ఉంటే ఖర్చు పెట్టుకోండి, చేసుకోండి సర్టిఫికేషన్స్. బట్ లెట్స్ సే డబ్బులు లేవు, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ, కెన్ యూ రికమెండ్ కొన్ని మంచి బుక్స్ ఆర్ కొన్ని మంచి యూట్యూబ్ ప్లేలిస్ట్ విచ్ యూ కెన్ రెఫర్ టు యాజ్ అ ఫ్రెషర్, ఎనీవన్ హూ వాంట్స్ టు గెట్ ఇంటూ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్? పర్సనల్ ఒపీనియన్ లో లైక్ సైబర్ సెక్యూరిటీలో ఏంటంటే ఇప్పుడు మన బ్లాగింగ్ స్పేస్ లాగా అయిపోయింది అనమాట. ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ సైబర్ సెక్యూరిటీ గై హూ ఇస్ గుడ్ విత్ ఇంగ్లీష్ ఆర్ హూ ఇస్ గుడ్ విత్ కంటెంట్ డెవలప్మెంట్ స్కిల్స్ ఆర్ ఇంటూ సైబర్ సెక్యూరిటీ రైట్ నౌ. మీకు ఇన్నార్మస్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్ లో. నేను చెప్పిన రిసోర్స్ కంటే చాలా మంచి రిసోర్సెస్ మీకు దొరకచ్చు. విత్ దాట్ డిస్క్లైమర్, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నాకు కరెక్ట్ గా అనిపించింది, నేను చాలా మంది ఫ్రెషర్స్ కి రికమెండ్ చేసిన రిసోర్స్ ఒకటి ఏంటంటే ద సైబర్ మెంటార్ అనే ఒక ఛానల్ ఉంది యూట్యూబ్ లో. దాట్ గై టీచర్స్ యూ ఇన్ అ వెరీ డీసెంట్ వే. కొంచెం ఇంగ్లీష్ మన వెస్టర్న్ యాక్సెంట్ లో ఉంటుంది, బట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కోప్ అప్ విత్ దాట్,
దెన్ అది బాగుంటుంది. మంచి ఇనీషియల్ రిసోర్స్ అనేది ఒకటి ఉంటుంది, మంచిగా మీరు స్టార్ట్ చేయొచ్చు. దాంట్లో చాలా ప్లేలిస్ట్ ఉన్నాయి, ఫర్ రెడ్ టీమింగ్ కానీ ఫర్ బ్లూ టీమింగ్ కానీ చాలా ప్లేలిస్ట్ ఉన్నాయి. ఈవెన్ అతని కోర్సెస్ కూడా దే ఆర్ వెరీ మచ్ అఫోర్డబుల్, లైక్ ఐ థింక్ $39-40 ఉన్నాయి, విచ్ ట్రాన్స్లేట్స్ టు రఫ్లీ లెస్ దాన్ 5,000. చాలా మటుకు కోర్సెస్ ఉన్నాయి అతని కోర్సెస్. ఐ వుడ్ సజెస్ట్ యూ టు టేక్ దాట్. హవెవర్ ప్యూర్లీ ఫ్రమ్ అ ఫ్రీ పర్స్పెక్టివ్ లో కావాలంటే యూట్యూబ్ లో అతనిది ఆఫెన్సివ్ సెక్యూరిటీలో గనక చూసుకుంటే ఇట్స్ అ వెరీ గుడ్ రిసోర్స్. అదే వచ్చేసి మన పోర్ట్సుగర్ ల్యాబ్స్ నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఇట్ ఈస్ అ వెరీ గుడ్ రిసోర్స్ విచ్ ఐఎమ్ రికమెండింగ్ టు లిటరలీ ఎవ్రీ వన్ who wants to start their career into application security. It's a fantastic resource. తర్వాత మనకి డిఫెన్సివ్ లో వచ్చేసరికి చాలా ఉన్నాయండి. మనకి యూట్యూబ్ లో పోయి మీరు ఫోరెన్సిక్స్ అని కొడితే మీకు కుప్పలు దొరుకుతాయి. దాంట్లో ఫ్యూ చెరీ పిక్డ్ వన్స్ 13 Cubed అని ఒకటి ఉంది. ఇట్స్ అ వెరీ గుడ్ ఛానల్. ఈజ్ అ లెజెండ్, రిచర్డ్ డేవిస్ అని, ఆయన ఈజ్ అ లెజెండ్ ఇన్ ఫోరెన్సిక్ స్పేస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోక్స్ ఐ నో. ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు విత్ వెరీ మైన్యూట్ డీటెయిల్, టెక్నికల్ గా హ్యాండ్స్ ఆన్ చేసి చూపిస్తాడు. ఐ వుడ్ సజెస్ట్ ఇఫ్ ఎనీవన్ హూ వాంట్స్ టు డూ సంథింగ్ ఇన్ ఫోరెన్సిక్స్ ఆ స్పేస్ లో, బ్లూ టీమింగ్ లో ఫోరెన్సిక్ స్పేస్ లో చేయదలుచుకుంటే కనుక ఇట్స్ అ వెరీ గుడ్ రిసోర్స్. గాట్ ఇట్, మేక్ సెన్స్. అండ్ మనకి ఈ సైబర్ సెక్యూరిటీలో ఉండే లైక్ మెయిన్ డొమైన్స్ ఏంటి? మనకి మన ఒక ఆర్మీ చూసుకుంటే మనకి ఆర్మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? అటాక్ చేయడం ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. ఎవడైనా మన మీదకి వస్తే అటాక్ చేయడం ఉంటుంది. లేకపోతే ఎవడైనా అటాక్ చేస్తే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అంటే అటాక్ చేయడం కాదు, ఎవడైనా అటాక్ చేస్తే డిఫెండ్ చేయడం. తర్వాత వచ్చేసి ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా చూసుకోవడం. తర్వాత ఒకవేళ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ జస్ట్ ఐ థింక్ మార్నింగ్ నేను న్యూస్ లో చూస్తున్నాను, తిరుమలలో ఎన్ఎస్డి కమాండోస్ ఒక యాంటీ టెర్రరిజం డ్రిల్ చేస్తున్నారు అని, మన గుడి క్లోజ్ అయిపోయిన తర్వాత. సో ఇట్లాంటి డ్రిల్స్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఒక టెర్రరిస్ట్ వస్తే మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే యొక్క థింగ్ కూడా చేస్తారు. ఇదంతా కూడా జస్ట్ మన సైబర్ సెక్యూరిటీ స్పేస్ లో తీసుకొస్తే ఈ బ్లాక్ హ్యాట్, వైట్ హ్యాట్, గ్రే హ్యాట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. మనకు ప్రైమరీగా చూసుకుంటే బ్లాక్ హ్యాట్ అండ్ వైట్ హ్యాట్ అని ఉంటారు. బ్లాక్ హ్యాట్ అంటే ఎవరైనా సైబర్ సెక్యూరిటీ అనే స్కిల్ ని చెడు కోసం ఉపయోగిస్తే దాన్ని బ్లాక్ హ్యాట్ అంటారు. అంటే ఏదన్నా ఒక హార్మ్ చేయాలి అన్న ఇంటెన్షన్ తో చేస్తే దాన్ని బ్లాక్ హ్యాట్ అంటారు. వైట్ హ్యాట్ అంటే ఎవరైనా మంచి కోసం దాన్ని యూజ్ చేస్తే దాన్ని వైట్ హ్యాట్ అంటారు. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్మీ వర్సెస్ టెర్రరిస్ట్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆర్మ్డ్ పీపుల్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డెఫినెట్లీ ట్రైన్డ్ వెల్, అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆఫ్ టార్గెట్స్, మిషన్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. బట్ అదే మంచికి ఒకళ్ళు యూజ్ చేస్తారు, చెడుకు ఒకళ్ళు యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ గ్రే హ్యాట్ వచ్చేసి దే లివ్ ఇన్ అ గ్రే ఏరియా. ఇప్పుడు అది చూసే వాళ్ళ పర్స్పెక్టివ్ ని బట్టి ఉంటుంది. ఐ థింక్ 4-5 years బ్యాక్ ఒక ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్ ని కాంప్రమైజ్ చేశారు నార్త్ అటాకర్స్ అని ఒక న్యూస్ వచ్చింది. ఇప్పుడు లెట్స్ సే ఇండియన్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే వాళ్ళు టెర్రరిస్టులు. ఖచ్చితంగా నా కంట్రీ యొక్క న్యూక్లియర్ రియాక్టర్ ని నువ్వు టార్గెట్ చేస్తే నువ్వు నాకు టెర్రరిస్ట్ వే. బట్ అదే పాకిస్తాన్కి వాడు మంచోడు, ఎందుకంటే వాడు ఎనిమీ కంట్రీయో ఏదో చేయాలని అనుకుంటాడు. నార్త్ వాడు హీరో, ఆర్ యునో బేసిక్ గా వాడికి he's doing the right work, for us he's doing the wrong work. So grey hat అనేది it's in a very grey area. వాళ్ళు కొన్ని సార్లు they do bad stuff but for good cause. వీళ్ళు ఎవరంటే నేషన్ స్టేట్ యాక్టర్స్ అంటాం మనం. ఏంటంటే ప్రతి కంట్రీకి ఇప్పుడు ఇన్ఫాక్ట్ యుఎస్ అయితే చాలా ఓపెన్ గా చెప్పేసింది, మాకు ఒక సైబర్ నోరాడ్ అని, సైబర్ ఆఫెన్సివ్ సైబర్ టీమ్స్ అని వాళ్ళకు ఉన్నాయి. బట్ మిగతా కంట్రీస్ దే డోంట్ పబ్లిక్లీ అక్నాలెడ్జ్ దట్ దే హ్యావ్ ఇట్. ఇండియాకు ఉందా లేదా నన్ను క్వశ్చన్ అడగండి, నేను ఆన్సర్ చేయలేను దానికి, obviously for obvious reasons, but every country has it అనేది it's an open secret, and I'm pretty sure for every country their objective is to achieve their geopolitical objectives. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇండియాకి ఇప్పుడు ప్రైమరీ ఎనిమీ ఇన్ ద సెన్స్ జియోపాలిటిక్స్ పరంగా చూసుకుంటే వాళ్ళ మీద మనం స్పైయింగ్ చేయాలా, మానిటరింగ్ చేయాలా వాళ్ళ మీద అంటే డెఫినెట్లీ ఎస్. దీనికి డెఫినెట్లీ టీమ్స్ అనేవి ఉంటాయి మన ఇండియన్లో. మనకు మిలిటరీ ఇంటెలిజెన్స్ అని ఎప్పటి నుంచో ఉంది, నేను పుట్టక ముందు నుంచి మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉంది. దాని సైబర్ దీంట్లో చూసుకుంటే దీస్ పీపుల్ విల్ హ్యావ్ దేర్ ఓన్ టీమ్స్. వాళ్ళందరూ కూడా గ్రే హ్యాట్ కిందకి వస్తారనమాట. వీళ్ళని మనం APTs అంటాం, అడ్వాన్స్ పర్సిస్టెంట్ థ్రెట్స్ ఆర్ స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ అంటాం. ఆన్ లైటర్ నోట్, లైక్ నేను విన్నది ఏంటంటే మోస్ట్లీ మనకి సైబర్ సెక్యూరిటీ ఆర్ హ్యాకింగ్ తెలిసిన వాళ్ళు ఎవరు వైట్ హ్యాట్గా ఎప్పుడు ఉండరు, మోస్ట్లీ దే ఆర్ గ్రే హ్యాట్ అనే విన్నాను. సో లైక్ డూ యూ రియల్లీ థింక్ దట్స్ ద కేస్? దేర్ ఆర్ సర్టన్ గ్రే ఏరియాస్ వేర్ you do it for good. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, which in fact lot of companies do it legally, not illegally, legally ఇవి చేస్తారు. గ్రే హ్యాట్ వర్క్ ఏంటంటే సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్. దీంట్లో ఏంటంటే we create accounts on dark web forums. ఒక హ్యాకర్ లాగా మేము వెళ్ళి మీతో కొంటాం రా భయ్, మీ దగ్గర నుంచి నువ్వు ఏదన్నా అమ్ముతానంటే నేను కొంటాను రా అని
వాడి గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ వాడి ప్రొఫైల్ ఏంటి, వాడి మెంటల్ స్టేట్ ఏంటి, వాడు ఎక్కడి నుంచి ఉన్నాడు, వాడి యాక్సెంట్ ని బట్టి, వాడు లాగిన్ అయ్యే టైం ని బట్టి వాడిని ప్రొఫైల్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్ లో దిస్ ఇస్ వర్క్ విచ్ ఇస్ దేర్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీ ఇంక్లూడింగ్ మైక్రోసాఫ్ట్. దిస్ ఇస్ హౌ పీపుల్ డూ ఇట్. దిస్ ఇస్ హౌ దే డూ ఇట్. అంటే దెర్ ఆర్ మోర్ అడ్వాన్స్డ్ వేస్ which people do not disclose, but this is how it generally happens. అంటే బేసిక్ లెవెల్లో ప్రొఫైలింగ్ అనేది ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు నేను వెళ్ళి ఒక డార్క్ వెబ్ ఫోరం లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే నా ఇంటెన్షన్ ఏంటి అని మీరు ఎలా చెప్పగలరు? నేను పట్టుకోవడానికి వెళ్తున్నానా, చైల్డ్ వెళ్తున్నానా, లేకపోతే నేను అటాక్ అని పట్టుకోవడానికి వెళ్తున్నానా? అంటే అది నా విజ్ఞతకు వదిలేయాలి. అది నా ఎథిక్స్, నా మారల్స్ నికి కరెక్ట్ గా ఉంటే, నా అప్బ్రింగింగ్ కనుక కరెక్ట్ గా ఉంటే, నా ఆబ్జెక్టివ్ కి నేను బైండ్ అయి ఉంటే, దట్ మీన్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఫర్ గుడ్. ఒక ఫేమస్ మూవీలో ఒక కోట్ ఉంటుంది, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని. సో సైబర్ సెక్యూరిటీ కూడా అంతే. మీకు ఒక గన్ ఇచ్చినట్టే చేతికి, మీరు ఆ గన్ తో పోయి ఎవడో రోడ్డు మీద వెళ్ళేవాడిని బెదిరించి మీరు డబ్బులు దొబ్బేస్తారా, లేకపోతే ఒక అమ్మాయిని వేధిస్తున్న వాళ్ళకి గన్ చూపించి అమ్మాయిని కాపాడతారా అనేది అది మీ విజ్ఞతకు వదిలేస్తాను. సో దట్ ఈస్ ప్రెటీ మచ్ సిమిలర్ టు సైబర్ సెక్యూరిటీ. Bottom line, I would not give you a straightforward yes or no answer, but I can tell you generally gray kuda perspective kada, me perspective will be different from my perspective. Naaku ippudu Microsoft ni protect cheyadam leకపోతే na కంటెంట్ protect cheyadam important. నాకు అది కరెక్ట్ అని అనిపిస్తుంది. For you probably it doesn't work. Very good example is how US people మొన్న Lockbit అనే ఒక ransomware group ని they took down. సో యుఎస్ చాలా ఏజెన్సీస్ అండ్ చాలా ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా ర్యాన్సమ్వేర్ గ్రూప్స్, నాట్ జస్ట్ లాక్బిట్. సో దీంట్లో ఏంటంటే ఒక వెబ్సైట్ ని వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అది లీగలా ఇల్లీగలా అంటే డెఫినెట్లీ లీగలే, ఎందుకంటే వాళ్ళు చాలా మంది ని ఎక్స్టార్ట్ చేసి, వాళ్ళు అటాక్ చేసి, వేధించి, మానసిక క్షోభకి గురి చేశారు వాళ్ళు. దానివల్ల వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ క్రిమినల్స్, రైట్? మనం ఒక అటాకర్ వెబ్సైట్ ని టేక్ డౌన్ చేస్తే ఇట్ మైట్ బి కరెక్ట్ ఫర్ సమ్ పీపుల్, ఇట్ మైట్ బి జస్ట్ లైక్ వీళ్ళు టేక్ డౌన్ చేస్తే ఇంకొకటి వస్తుంది కదా, మీరు టేక్ డౌన్ ఎందుకు చేశారు అన్నట్టుగా వస్తుంది. సో దీస్ ఆర్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. బట్ బాటమ్ లైన్ ఏంటంటే ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. గ్రే వర్క్ అనేది యునో ఇట్ వుడ్ హ్యాపెన్, రైట్? మేబీ జస్ట్ అస్ ఎ ఫైనల్ నోట్, అన్నిట్లోకి ఏ వచ్చేసింది. సో నేను డెవిన్ అన్నారు, వాట్స్ హ్యాపెనింగ్ ఈస్ వీసీ ఫండింగ్ ప్రస్తుతానికి ఈ డొమైన్లో ఎక్కువ ఉంది కాబట్టి ఉన్నదానికంటే ఎక్కువ పోర్ట్రే చేసి ఇట్స్ ఆల్ అబౌట్ దట్ గేమ్. On a similar note, do you think cybersecurity professionals are in threat with AI, or AI ని యూస్ చేసుకుని ఏ విధంగా ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు? లైక్ వాట్ డూ యూ థింక్? దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వేర్ సైబర్ సెక్యూరిటీలో AI వాడుతున్నారని నేను అనను. ఎందుకంటే నాకు తెలిసినంత మటుకు ఎనామలీ డిటెక్షన్ అంటాం. ఏంటంటే మీరు ఒక కరెక్ట్ గా చెప్పాలంటే ఒక స్ట్రైట్ లైన్ ఉంది, ఆ గ్రాఫ్ లో మీకు ఇట్లా ఒక పైన ఇది వచ్చిందంటే యూ డిటెక్ట్ దట్ దర్ ఇస్ అన్ ఎనామలీ. సో ఎనామలీ డిటెక్షన్ ఇస్ అ rudimentary form of AI or rudimentary form of machine learning. There are machine learning algorithms to identify anomalies and stuff like that. So and at large scale మనం ఇది చేయాలి అని అంటే there are identity anomaly algorithms. For instance, మీరు క్రెడిట్ కార్డ్ ఎక్కడైనా వేరే చోట యూస్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ యూస్ చేసి అమెరికాలో యూస్ చేస్తే వెంటనే ఇట్స్ ఇంపాసిబుల్ ట్రావెల్ అంటాం. అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ వంశీ ఆర్ సుభాష్ టు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఎనీ ప్లేస్ ఇన్ US in the next 30 minutes. సో కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ట్రావెల్ అని అంటాం మనం. అది కార్డ్ స్వైప్ లోనే. అదే మీరు ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి అక్కడ కార్డ్ స్వైప్ చేయడం ప్రతి మచ్ పాసిబుల్. ఈ అల్గారిథమ్స్ అన్ని ఎప్పటి నుంచో ఉన్నాయి, ఆల్మోస్ట్ ఫ్రమ్ ద పాస్ట్ 10-15 years నుంచి ఉన్నాయి. సో దిస్ నాట్ అ న్యూ థింగ్. బట్ మీరు చెప్పింది ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఫండింగ్ ఒకటి చాలా పెరిగిపోయింది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బజ్ అరౌండ్ AI, విచ్ ఇస్ అ గుడ్ థింగ్, బికాస్ వాట్ ఐ బిలీవ్ ఫండమెంటలీ ఇస్ AI is only going to help defenders get better. Like మనకి బెటర్ ఎక్విప్ చేస్తుంది కో పైలట్స్ కానీ. I genuinely believe that it is going to be helpful, but at the same time AI వల్ల వచ్చే threats కూడా చాలా ఉంటాయి అని నా అండర్స్టాండింగ్. అండ్ I have seen that for instance AI వల్ల people started creating more sophisticated malware, people started understanding exploits more faster. ఇప్పుడు ఈరోజు ఒక ఎక్స్ప్లాయిట్ వచ్చిందంటే it used to take at least couple of hours for offensive people to understand. అంటే ఎవరైనా అటాక్ చేయాలని అనుకుంటే అదే ఇది ఏంటి అని కనుక్కోవడానికి వాడికి టైం పట్టదు. ఇప్పుడు వాడు చాట్ జీపీటీకి వెళ్ళి అడిగేస్తాడు, లేకపోతే ఏదో ఒక AI టూల్ వెళ్ళేసి వాడు అడిగేస్తాడు, హే వాట్ ఇస్ దిస్ అని అడిగేస్తే వాడు చెప్పేస్తాడు. ఇన్ఫాక్ట్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ దట్ అండ్ దిస్ ఇస్ మోర్ టువర్డ్స్ వెపనైజింగ్ AI. వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్, ఐ జస్ట్ రెడ్ ఇట్ అ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. ఒకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా మీరు చాట్ జీపీటీలో వెళ్ళి ఇఫ్ యూ యాడ్ గిట్ హబ్, చాలా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, గిట్ హబ్ లో నా కోడ్ ని యూజ్ చేసి నాకు ఆన్సర్స్ చెప్పు అలా ఇలా అని చెప్తే
there is an option where you can give access to private repositories. మీరు ఎప్పుడైతే మీరు మీ ప్రైవేట్ రిపాజిటరీకి యాక్సెస్ ఇస్తారో ఐడియల్లీ ఆ డేటా ఓన్లీ మీకే చూపించాలి. బట్ యాక్చువల్ గా నేను అడిగితే క్వశ్చన్స్ అబౌట్ యువర్ ప్రైవేట్ రిపాజిటరీ అది ఆన్సర్స్ ఇచ్చేస్తుంది. అండ్ దిస్ వాస్ సీన్ దట్ మేజర్ ఏఐ ప్లాట్ఫామ్స్ ఆర్ వల్నరబుల్. ఈ డేటా ఐసోలేషన్ అనేది ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్. బికాస్ మీ కంపెనీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ ఏదైతే ఒక ఏఐ బాట్ కానీ ఏఐ జిపిటి బేస్డ్ ఒక చాట్ బాట్ కానీ కన్వర్జేషనల్ మోడల్స్ డెవలప్ చేస్తున్న కంపెనీస్ కానీ దే హ్యావ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ డేటా ఐసోలేషన్ మెకానిజమ్స్ ఇన్ ప్లేస్. I hope so. But then if you are someone who is testing AI systems or if you're someone who is using AI systems, you should be cognizant of the fact that whatever your data you're giving, you don't know how it is processed. So adi okkati manam gurtupeట్టుకోవాలి. This is a reminder for us that technology lo eppudu ఒక కొత్త టెక్నాలజీ వస్తే క్లౌడ్ వచ్చిన తర్వాత అందరూ ఇంకేముంది నువ్వు ఒకప్పుడు నీ సిస్టమ్ మీద నువ్వు ప్రాసెస్ చేసుకోలేవు, నీ డేటా సెంటర్ లో నువ్వు ప్రాసెస్ చేసుకోలేవు, 1 టెరాబైట్ ఈవెంట్స్ వస్తే కానీ ఇప్పుడు నువ్వు ప్రాసెస్ చేసుకోవాలన్నాడు. కానీ అదే క్లౌడ్ లో జనాలు ఈజీగా టప్ అని మాల్వేర్ క్రియేట్ చేసేసి హోస్ట్ చేసేసి పెట్టేస్తున్నారు. సో విత్ పాజిటివ్స్ దెర్ ఇస్ ఆల్సో నెగటివ్స్ విత్ ఏఐ. సో బట్ ఒకటేంటంటే సైబర్ సెక్యూరిటీలో ఆపర్చునిటీస్ తగ్గవు. Because now you have cybersecurity aspect of AI, which is how do you secure these AI machines? How do you secure machines which are hosting these AI machines? Like for instance, AI at the end of the day ఏదో ఒక సర్వర్ మీదే ఉంటుంది కదా. AI మోడల్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన డేటా స్క్రేపర్స్ కానీ క్రాలర్స్ కానీ వాటిని నువ్వు ప్రొటెక్ట్ చేయాలి. దానికి నీకు జాబ్స్ వస్తాయి. తర్వాత హౌ డు యూ లుక్ ఎట్ ద డేటా రెసిడెన్సీ, డేటా గవర్నెన్స్, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ లో జాబ్స్ పెరుగుతాయి బాగా. తర్వాత ఆబ్వియస్లీ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ వచ్చి ఆడిటింగ్ చేయడం ఎక్సెట్రా. And people who know a combination of AI and cybersecurity are definitely going to have a good time in coming 1 or 2 years is what my expectation or prediction is. Yeah. So మీరు చెప్పినట్లుగా రీసెంట్లీ దెర్ వాజ్ వన్ యూస్ కేస్ అనొచ్చా దాన్ని ఏమన్నా తెలియదు కానీ ఇట్ వాజ్ జైల్ బ్రేక్ అనమాట. దెర్ వాజ్ అ జైల్ బ్రేకింగ్ ప్రాంప్ట్. దాన్ని వాడుకుని చాలామంది దే యూస్డ్ ChatGPT స్ట్రైట్ ఫార్వర్డ్ 3.5 వర్షన్ అండ్ గాట్ మైక్రోసాఫ్ట్ లైసెన్సెస్ అనమాట ఫ్రీగా. యా, థ్యాంక్స్ అలాట్ ఫర్ యూర్ టైమ్. ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యూ అండ్ మన ఆడియన్స్ అందరికీ కూడా ఇవాళ చాలా కొత్త విషయాలు తెలిసాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ యూర్ టైం.